తమిళనాడు రాష్ట్రంలో ఏఐఏడిఎంకే పార్టీ ఎప్పుడైతే బీజేపీతో కలిసిందో అప్పుడే ఆ పార్టీలోని కొంతమంది సీనియర్ నాయకులంతా కూడా బీజేపీతో పొత్తు వద్దు, ఇది మనకి మంచి పరిణామాలు కాదు అని చెప్పేసి పళనిస్వామికి ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసినా కానీ ఆయన బ్లైండ్గా బీజేపీతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పేసి అనుకున్నాడంట. ఎందుకంటే బీజేపీ స్ట్రాటజీ ఎలా ఉంటుందో మీకు అందరికీ కూడా తెలిసింది. ఫస్ట్ లోకల్గా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు. కలిసి అధికారం చేపట్టిన తర్వాత ఆ 5 ఇయర్స్లో ఆ ప్రాంతీయ పార్టీని మింగేస్తారు, వాళ్ళు లాగేసుకుంటారు. మీకు అందరికీ కూడా తెలిసిందే కదా, అన్ని రాష్ట్రాలు అలానే చేశారు. తమిళనాడులో కూడా ఎంట్రీ అలానే అవ్వాలి, అలానే రాజకీయం చేయాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు అయితే సఫలీకృతం అయింది. ఏఐఏడిఎంకేతో పొత్తులు పెట్టుకోవడం జరిగింది. ఆ పొత్తులు పెట్టుకోవడం వల్లే ఆయన అన్నామలై రాజకీయాలకు అంటే బీజేపీలోనే ఉంటూ ఎక్కడ కానీ పోటీ చేయకుండా ఆయన అక్కడే కట్ ఆఫ్ అయిపోవడం కూడా జరిగింది. ఎందుకంటే అన్నామలైకి ఏఐఏడిఎంకేతో కలిసి పనిచేయడం ఇష్టం లేదు. ఎందుకంటే ఆయనకు బాగా తెలుసు. కానీ బీజేపీ అధినాయకత్వం ఆయన మాట వినకపోవడం, ఏఐఏడిఎంకే పళనిస్వామి బాగా ఇంట్రెస్ట్ చూపడం బీజేపీతో కలిసి ప్రయాణం చేయడానికి. ఎందుకంటే అధికార దాహం, కలిసి ప్రయాణం చేస్తే మోదీ హవా ఉంది కాబట్టి గుంపులో గోవిందా గెలిచిపోవచ్చు, తర్వాత చూసుకుందాంలే అన్న ఊహలో కలిసి ప్రయాణం చేశారు. దెబ్బ ఎలా కొట్టిందో చూశారు కదా. తర్వాత కూడా ఓడిపోయిన తర్వాత టీవీకేకు మెజారిటీ సీట్లు వచ్చిన తర్వాత ఏఐఏడిఎంకేలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులు పళనిస్వామికి చెప్పారంట, మనం టీవీకేతో కలిసి ప్రయాణం చేద్దాం, మెజారిటీ తక్కువగా ఉంది, వాళ్ళకి మన హెల్ప్ కావాలి, మనం హెల్ప్ చేద్దాం, మనం కలిసి ప్రయాణం చేద్దాం, డిఎంకేకి వ్యతిరేకంగా మనం కూటమిగా ఉందాం అని చెప్పేసి కూడా ప్రయత్నాలు చేశారంట. అప్పుడు కూడా ఒప్పుకోలేదంట. ఏఐఏడిఎంకేలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు టీవీకేకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి చెప్పినా కానీ పళనిస్వామి ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆ పార్టీలో చీలిక ఏర్పడుతుంది అనేసి వార్తలు అయితే గట్టిగా వస్తున్నాయి. మా మాట ఆనాడు వినలేదు, బీజేపీతో కలిసి ప్రయాణం చేసినప్పుడు వద్దు అంటే వినలేదు. ఇప్పుడు టీవీకేతో కలిసి ప్రయాణం చేద్దామని చెప్పేసి చెప్పినా వినలేదు. దేనికి? ఈ పార్టీ మునిగిపోవడానికే అని చెప్పేసి ఆ పార్టీలోని కొంతమంది సీనియర్ నాయకులతో కూడా ప్రశ్నిస్తున్నారు. టీవీకేకు మద్దతు విషయంలో ఏఐఏడిఎంకేలో విభేదాలు పీకి స్థాయికి వెళ్ళిపోయాయి. విజయ్తో పొత్తుకు మాజీ మంత్రి షణ్ముగం సుముఖంగా ఉండగా పళనిస్వామి వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది. పార్టీలోనే 47 మంది ఎమ్మెల్యేలు 36 మంది టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పళనిస్వామిపై షణ్ముగం, వేలుమణి, విజయభాస్కర్, మణియన్, ఉదయ్ కుమార్ వంటి సీనియర్ నాయకులు చాలా కోపంగా గుర్రుగా ఉన్నారు అని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే మొత్తం ఫ్లాప్సే. ఆనాడు బీజేపీతో వద్దంటే వాళ్ళతో పొత్తులు పెట్టుకున్నారు, టీవీకేకు మద్దతు ఇద్దామంటే ఇక్కడ వద్దనుకున్నారు. వీళ్ళు ఏం ప్లాన్ చేస్తారో అర్థం కాదు. వీళ్ళు ఇంకొక లోపాయి ఒప్పందాలు కూడా చేసుకుంటారు. టీవీకేని ఎదుర్కోవాలంటే డిఎంకే అదేవిధంగా ఏఐఏడిఎంకే రెండు కలిసి గవర్నమెంట్ ఏమైనా ఫామ్ చేయాలనుకుంటారో ఏమో తెలియట్లే. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అంటారు కదా, మేబీ అలా ఏమైనా సరే ఊహించుకున్నారేమో, అలా కూడా చేద్దామనేసి ఏమైనా సరే ఆలోచన చేశారేమో. ఈ రాజకీయాలు ఎలా ఉంటాయంటే ఈ రోజుల్లో రాజకీయాలు చాలా వర్స్ట్గా తయారైపోయి. ఎనీహౌ మొత్తానికైతే నిన్న విజయ్ గారు సక్సెస్ఫుల్గా తమిళనాడు రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్కి మాత్రం కాలిపోతూ ఉంది, జీర్ణించుకోలేకపోతున్నారు, కింద నుంచి మండిపోతూ ఉంది, మామూలుగా కూడా కాదు. కాబట్టి ఫ్యూచర్లో మాత్రం ఏఐడిఎంకేలో చీలికలు మాత్రం పక్కా, దాంట్లో ఎటువంటి డౌటేలే. అక్కడ నుంచి టీవీకేకు చాలామంది మద్దతు ఇచ్చే అవకాశం కూడా ఉంది. ముందు ఏఐడిఎంకే మునిగిపోయే పార్టీ లాగానే భావించాలి, అంతే ఇంకా.